ఈ మధ్యకాలంలో ఎన్నికల తర్వాత అనేక పార్టీల నుంచి జనసేనలోకి, టీడీపీలోకి, బీజేపీలోకి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సాలూరు పట్టణంలో కావచ్చు, సాలూరు నియోజకవర్గంలో కావచ్చు, అదే కోవలో ఓడిపోయిన పార్టీ అవ్వచ్చు, మిగిలిన పార్టీ వాళ్ళు కావచ్చు, జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో వారు జాయిన్ అయితే వచ్చే లాభ నష్టాలను బేరీజు వేస్తూ జన సైనికులు కూడా గతంతో పోలిస్తే 10 ఏళ్లకు ముందు జనసేనలో పోటీ చేసేవారు లేరు. కానీ 10 ఏళ్ల తర్వాత, అంటే ఆ రోజు 25 సంవత్సరాలు ఉన్న వయసు వ్యక్తి ఈరోజు 35, ఆ రోజు 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఈరోజు 40 నాయకులుగా సిద్ధమయ్యారు నియోజకవర్గం మొత్తం మీద. కనుక వారి అభిప్రాయాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇంతకు ముందులా కాదు, ఎన్నికల ముందే మేము ప్రతి పార్టీ నాయకుల్ని జనసేనలోకి ఆహ్వానించడం జరిగింది. మీ జనసేన పిల్లసేన అంటూ నానా రకాలుగా చాలామంది ఎగతాళి చేసిన వారు ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చేందుకు, తద్వారా పదవులు క్యాచ్ పట్టేందుకు సిద్ధమయ్యారని మా దృష్టిలోకి వచ్చింది. నవ్వు వస్తుంది కూడా, నవ్వు ఆపుకోండి. వాళ్ళని ప్రస్తుతానికైతే తీసుకునేది లేదని అధిష్టానం క్లియర్గా చెప్పింది. కానీ ప్రయత్నాలు చేసుకోండి, మేము వద్దను. వాళ్ళని ప్రస్తుతం అయితే తీసుకునే పరిస్థితి లేదు. మా జనసేన నాయకులనే, మా జనసేన 10 ఏళ్ల క్రితం కార్యకర్తలనే ఈరోజు నాయకులుగా మారారు. వాళ్ళని గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. ఏ గ్రామంలో అయితే, ఏ మండలంలో అయితే, ఏ నియోజకవర్గంలో అయితే అభ్యంతరం లేదో అక్కడ నుంచి మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని, ఓడిపోయిన పార్టీ నుంచి వచ్చేవారిని తీసుకుంటామని పార్టీ అధిష్టానం ద్వారా చర్చలు జరిపి ఈరోజు ఈ విషయం తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్.